ఇక హైదరాబాద్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నందున కీరవాణిని కలిసేందుకు రేవంత్ విచ్చేశారు. ఇక ప్రముఖ కవి అందశ్రీ సంగీత దర్శకులు కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏ అంశాలు ఉండాలి అన్నదానిపై చర్చించినట్లు సమాచారం. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆ పాటను 1-2 సార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉండడంతో గతంలో 10 జిల్లాలు అన్న పదాన్ని తొలగించినట్లు సమాచారం. ఇక ఆ స్థానంలో పద అన్న పదాన్ని చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కాసేపట్లో నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది అని హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పట్నాయక్ చెప్పారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కీలక నేతలంతా ప్రచారాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. పట్టభద్రులు ఎవరికి ఎమ్మెల్సీ యోగం కట్టబెడతారు అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు తరలించే పోలింగ్ సామాగ్రి రిసెప్షన్ కేంద్రాలకు హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను, ఇతర పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తుండగా ఇక కలెక్టర్ పలు సూచనలు చేశారు. 3 ఉమ్మడి జిల్లాలు, 6 జిల్లాలో మొత్తం 227 పోలింగ్ బూతుల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పత్రాల పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు అని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు గుర్తింపు కార్డుగా 12 రకాల కార్డులను వినియోగించుకోవచ్చు అని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎపిక్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, ఈజీఎస్ జాబ్ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్స్, ఆరోగ్య బీమా, స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్సీఆర్ కింద ఆర్బీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డును వినియోగించవచ్చు అని ఎన్నికల అధికారులు సలహా ఇచ్చారు. విశాఖలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి భూ కబ్జాల ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. 700 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ కుమారుడు తన బినామీలతో స్వయంగా కబ్జా చేశారు అంటూ వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఆధారాలతో సహా చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. మరోవైపు కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు అని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సీఎస్ బదులిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు తన 700 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పేద రైతుల అసైన్డ్ భూములను లాక్కున్నారు అని ఆక్షేపించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమేనని మూర్తి యాదవ్ ప్రకటించారు. ఎన్నికల వేళ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై సమీక్షపై జరపడం వెనుక ఆంతర్యం ఏమిటి అని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే భోగాపురం మీదే ప్రేమ ఎందుకు అని ఆయన నిలదీశారు. సీఎస్ కుమారుణ్ణి ముందే పంపి అగ్రిమెంట్లు చేసుకున్నారు అని ఆరోపించారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందే ఇచ్చారు అని మూర్తి యాదవ్ తెలియజేశారు. భోగాపురం సమీపంలోని కంచెరులో అనుమతులు మంజూరు చేస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్ నాగలక్ష్మి ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఇక పూసపాటి రేగ మండలం, ఎరుకొండ, చిన్నబత్తిలి వలస, కోవాడ, పొన్నాడ గ్రామాలతో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి మండలం, పద్మనాభం, ఐనాడ, బుద్దివలస, కొరడామద్ది, నరసాపురం, పాండ్రంగి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు అని చెప్పారు. వైసీపీ నాయకులు విజయనగరం, విశాఖ జిల్లాలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకుని దోచేశారు. ఇక సీఎస్ జవహర్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక జీవో నెంబర్ 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేయాలి అని మూర్తి యాదవ్ కోరారు. సీఎం జగన్ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలన్నీ జరిగాయని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఉన్న తహసీల్దార్ల వివరాలను త్వరలో బయటపెడతాను అని ఆయన చెప్పారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాదని తెలిసే రహస్యంగా ఈ లావాదేవీలు జరిపారు అని పీతల మూర్తి యాదవ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదు అని ఆయన ఆక్షేపించారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అని విమర్శించారు. జవహర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని ఆవేదన చెందారు.
ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధుల నిష్ఠారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరికిచ్చారు అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపివేయడం దుర్మార్గం అని సోమిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. సీఎం దోచుకుంటున్న లక్షల కోట్లకు సీఎస్ కౌంటింగ్ ఏజెంట్గా మారారు అని సోమిరెడ్డి ఆరోపించారు. సీఎస్ భూ కుంభకోణం చేసింది లేనిది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుంది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేస్తారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇక ప్రజల పాలిట పైనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ఒక సీఎస్ గా ఎలా అంగీకరిస్తారని సోమిరెడ్డి నిలదీశారు. ఎవరు అడగరని రీసర్వే రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారు అని ఆయన ప్రశ్నించారు. తాతలు తండ్రులు ఇచ్చిన పొలాల్లో వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారు అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇక ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల పత్రాలపై రోజు జగన్ ఫోటోలు చూసుకోవాలా అని ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్ గా అదుపు చేయడంలో జవహర్ రెడ్డి విఫలమయ్యారని సోమిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భాకుమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెరలేపింది అని బీఆర్ఎస్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. ఇక ఓ బ్యాంకులో బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలి అని సూచించారు. లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు అని తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అరాచకాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్గా కూర్చున్న మాణిక్యరావు అనే దళిత కార్యకర్తను బెదిరించినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఏజెంట్గా ఉన్నందుకు తనపై దాడి చేసినట్లు మాణిక్యరావు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోని తనను దుర్భాషలాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలు చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. పిన్నెల్లి బెదిరింపులకు తన కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేయడమే కాకుండా అంతు చూస్తాము అని బెదిరించారని మాణిక్యరావు ఆరోపించారు. టీడీపీ ఏజెంట్గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారని ఆయన వాపోయారు. పిన్నెల్లి అనుచరులు తన పెద్ద కుమారుడి పొట్టపై తన్నారని ఆవేదన చెందారు. ఇక వెంకట్రామరెడ్డిని తన వదిన కాళ్లు పట్టుకుని బతిలాడినా వదల్లేదు అని మాణిక్యరావు వివరించారు. తన కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకు అని మాణిక్యరావు ప్రశ్నించారు. ఆయనకు భయపడి అధికారులు నోరు మెదపలేదు అన్నారు. తనపై దాడి చేస్తున్న పోలీసులు స్పందించలేదు అని మాణిక్యరావు వాపోయారు. ఇక డీఎస్పీ ఉండగానే తనపై దాడికి ప్రయత్నించారు అని ఆవేదన చెందారు. పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బెటరు అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ చేస్తున్న రిగ్గింగ్ ను అడ్డుకోవడమే తను చేసిన తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. వాదనలు కొనసాగింపునకు విచారణను ఇవాళకి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన మరో 3 కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి ఆయన అనుచరులు దాడి చేసి గాయపరిచిన కేసు వివరాలను పరిశీలించాలని పీపీకి కోర్టు సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక రెంటిచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రెంటిచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇక పోలింగ్ మర్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాజకం సృష్టించారు. అడ్డుకోపోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి ఆయన తమ్ముడు అనుచరులపై కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిపై చెరుకురి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడాడు. ఇక ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటిచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతో పిటిషనర్పై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అని ఆరోపించారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారు అని చెప్పారు. ఇక పోలీసుల తరపున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని ఆరోపించారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడినందున
మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దు అని కోర్టును కోరారు. ఇక కౌంటర్ వేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని వివరించారు. సీఐ నారాయణస్వామి తరపున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టింది అని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముస్రా డాన్స్ చేస్తోంది అని మోదీ వ్యాఖ్యానించడం తగదు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రధాని మోదీ బీహార్ను అవమానించడమే అవుతుంది అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున ససరం లోక్సభ నియోజకవర్గంలో ఖర్గే ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని తనను తాను తీస్మార్ ఖాన్ అనుకుంటున్నారు అని, ఇది తప్పుడు అభిప్రాయమని అన్నారు. ప్రజలే తీస్మార్ ఖాన్లు అన్నారు. ప్రధానిని ఖర్గే నియంతలా పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఇక ఏమీ అనడానికి కూడా అనుమతి ఉండదు అన్నారు. ఈ ఎన్నికలు ప్రధానంగా ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదు అన్నారు. నరేంద్ర మోదీని దేశ ప్రధానిగా తాను గౌరవిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆయన గౌరవం ఇవ్వట్లేదు అన్నారు. ఇక ఆయన కేవలం ధనవంతులనే ఆలింగనం చేసుకుంటున్నారు తప్ప పేదల్ని కాదు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో తాము రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామని అన్నారు. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్నబియ్యం కొనలేదు అని ప్రతిపక్షాలు పేర్కొనడం విడ్డూరంగా ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో క్వింటా ధాన్యం ధర 1,700 రూపాయలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్వింటా ధాన్యం 2,007 రూపాయలకు కొనుగోలు చేసిందని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం హయాంలో రైతులకు 1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది అని ఉత్తమ్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్ లోక్సభ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇక దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు అన్నారు. ప్రధాని మోదీ వల్ల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిస్షిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందరినీ ఈ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాలో ఏడాదికి 1 లక్ష నగదును జమ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్న రోజువారీ కూలీ 250 రూపాయల నుంచి 400 రూపాయలకు పెంచడంతో పాటు ఆశా వర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల వ్యవధిలో ప్రధాని మోదీ 25 మందికి సంబంధించిన 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, ఆ డబ్బుతో 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయొచ్చని భట్టి సలహా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేర్లను చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షలాధికారులను చేస్తోంది అని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతుంది అని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 30,000 ఉద్యోగాలు ఇవ్వడం పచ్చి అబద్దమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అటెండర్ నుంచి గ్రూప్ 1 వరకు స్థానికులకు 95% రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 24,086 ఉద్యోగాలు కల్పిస్తే బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో 2.32 లక్షల కొలువులకు అనుమతి ఇచ్చామని తెలియజేశారు. వాటిలో 1.60 లక్షలు భర్తీ చేశామని వెల్లడించారు. మరో 30,000 నియామకాలు వివిధ దశల్లో ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలు కాగానే వాటికి నియామక పత్రాలు పంపిణీ చేసి తామే భర్తీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక టీఎస్ బీపాస్ ద్వారా 24,000 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. 4 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు తెచ్చిన ఘనత తమకే దక్కింది అని కేటీఆర్ తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేన్స్, కార్నింగ్ సంస్థలు వెళ్లిపోయాయని వివరించారు. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా కూడా తరలిపోయే పరిస్థితి వచ్చింది అన్నారు. రాష్ట్రంలో రేవంత్, భట్టి, ఉత్తమ్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో లేకపోవడంతో ప్రస్తుతం ఎవరికి వారు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆక్షేపించారు. త్వరలో మంత్రి జూపల్లి కూడా మరో దుకాణం తెరవబోతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది మేడిగడ్డ పరిస్థితి అని కేటీఆర్ విమర్శించారు. కాఫర్ డ్యాం కట్టాలని కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు చేస్తామనడం విడ్డూరంగా ఉంది అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది ఎన్డీఏ సర్కారేనని జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వెలిబుచ్చారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లలోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది అని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోనూ రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. 147 సీట్లు ఉన్న వచ్చే అసెంబ్లీలో కమలదళం 75 స్థానాలు గెలుచుకుంటుంది అని ఆయన అంచనా వేశారు. ఇక ఆ రాష్ట్రంలో 16 నుంచి 17 ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో 24 నుంచి 32 లోక్సభ స్థానాలు ఎన్డీఏకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అతి త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ శాతం ఉత్సాహాన్ని ఇచ్చింది అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్థానిక ప్రభుత్వాన్ని కలిగి ఉండడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలి రావడం స్ఫూర్తిదాయకమని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య మూలాలు బలోపేతం అవుతున్నాయి అని చెప్పారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు అని తెలిపారు. ఈ ప్రోత్సాహంతోనే అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్థానిక ప్రభుత్వాన్ని కలిగి ఉండడానికి అర్హులు అని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉండగా రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్న పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ స్పష్టం చేసింది. ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని సూచించారు. ఆర్ఓ సంతకంతో సహా బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని సూచించారు. ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అని ఈసీ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించింది. ఇప్పటికే బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటికే కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. బంగ్లాదేశ్ కూడా 8 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక తుపాను సన్నద్ధపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కోల్కతా, సాగర్ ద్వీపం, హుగ్లీ పోర్టులకు 8, పారాదీప్, ధామ్రా పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. గోపాలపూర్ నుంచి తూత్తుకూడ వరకు అన్ని పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ తీవ్రస్థాయిలో పెరిగింది. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల తాగడతో నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది అని టీటీడీ తెలియజేసింది. ఇక వాళ్ళ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ వీజీఓ నందకిషోర్, ఏవీఎస్ఓలు గిరిధర్, శివయ్య క్యూ లైన్లను పరిశీలించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక శ్రీశైల క్షేత్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఏకవజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 4 గంటలకు పైగా సమయం పట్టింది. క్యూ లైన్లో వేచి ఉన్న వారికి అధికారులు అల్పాహారం, తాగునీరు అందజేశారు. ఇక శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధుల్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కీలక నేతలను అరెస్ట్ చేసి అనంతరం కేంద్రంలో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన చెందారు. కేంద్రంలోని మోదీ సర్కార్ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్ర్యం పోరాటంలో పంజాబ్ పాత్ర కీలకమని అన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని కేజ్రీవాల్ వివరించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పంజాబ్ మరోసారి ముందుకు రావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మన రాజ్యాంగాన్ని మనమే రక్షించుకోవాలి అని ఆయన సూచించారు. తమ పార్టీ నేతలైన మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ మరికొందరిని బీజేపీ అరెస్ట్ చేయించడం అన్యాయమని అన్నారు. తనను కూడా పథకం ప్రకారమే అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఇది జరిగింది అని ఆయన వాపోయారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కీలక నేతలను బీజేపీ కారాగారంలోకి నెట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది అని ధ్వజమెత్తారు. వారికి ఎలాంటి పోటీ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది అని ఆక్షేపించారు. ప్రధాని మోదీ మహారాష్ట్రలోని ఎన్సీపీని రెండుగా చీల్చారని వివరించారు. శివసేనను ముక్కలు చేసి పార్టీ గుర్తును లాక్కున్నారని ఆరోపించారు. ఆ తర్వాత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను కటకటాల పాలు చేశారు అని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కోల్కతా జట్టు విజయ ఢంకా మోగించింది. కోల్కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో కోల్కతా జైత్ర యాత్ర సాగించింది. చెన్నై వేదికగా జరిగిన తుది సమరంలో హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 10.3 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. 2012, 2014లోనూ కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక సునీల్ నారాయణ్ విఫలమైన వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ బాదాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ 5 4లు 2 6లతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లో కమిన్స్, షాబాజ్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ పూర్తిగా తేలిపోయింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ హెడ్, తొలి డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి పూర్తిగా విఫలమయ్యారు. రెండో డౌన్లో వచ్చిన మక్రమ్ నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. క్రీజ్లో నిలదొక్కుంటున్నట్లు కనిపించినా ఈ జోడీని హర్షిత్ రాణా విడగొట్టాడు. ఇక జట్టు స్కోరు 47 పరుగుల వద్ద కుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి నితీష్ రెడ్డి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మర్క్రమ్ కూడా రసేల్ బౌలింగ్ లో స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన వారిలో కెప్టెన్ కమిన్స్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యారు. కోల్కతా బౌలర్లో రసెల్ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నారాయణ్, వైభవ్, అరోరా తలో వికెట్ తీశారు.